హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు 5 విషయాలు చెప్తాను. కరెక్ట్‌గా గమనించండి, పాటించండి. ఖచ్చితంగా మీరు స్ట్రెస్ లేకుండా టు సమ్ ఎక్స్‌టెంట్ బ్రతకగలుగుతారు. దాంట్లో ఫస్ట్‌దేంటంటే ఉన్నది ఉన్నట్లుగానే చూడడం. జనరల్‌గా హ్యూమన్ మైండ్ ఏం చేస్తూ ఉంటదంటే, ఇంతవరకు మనకేదో బ్యాడ్ జరిగినట్టు, ఫ్యూచర్‌లో ఏదో మనకు సరిగ్గా జరగదేమో అన్నట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటది. రైట్? అవి అన్ని నిజాలు కావు. రైట్? కాబట్టి నేననేదేంటంటే, కళ్ళతో చూసిందే నమ్మండి, చెవులతో విన్నదే నమ్మండి. ఎక్కువగా ఊహించుకోకండి. ఊహించుకున్నప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఎక్కువగా నెగటివిటీలోకెళ్తది. ఆ లూప్‌లోకెళ్ళకూడదు. ప్రెజెంట్‌గా మనం హ్యాపీగా ఉన్నామా? లేదా? అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేయండి. రైట్? ఇదొకటి. సెకండ్‌దేంటంటే, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయకండి. థింకింగ్ అనేది మంచిదే. అంటే ఏ పని చేయాలన్నా ఆలోచించడం మంచిదే. అవసరమైనంతే ఆలోచించాలి. రైట్? మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయినా కూడా ఎక్కువ ఆలోచిస్తున్నామంటే దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. అంటే ఏదైనా కావాలి అంటే దానికి సొల్యూషన్ దొరుకుతది. దొరికినాక కూడా ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలని ఆలోచిస్తుంటావు కదా! ఓవర్ థింకింగ్. అంటే థింకింగ్ మంచిదే. దాన్ని ఎక్కువ సార్లు సొల్యూషన్ వచ్చినాక కూడా ఆలోచిస్తే ఓవర్ థింకింగ్ అయితది. ఓవర్ థింకింగ్ చెయ్యొద్దు. మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? ఫీల్ హ్యాపీ అండ్ మూవ్ ఆన్ అంతే. ఓకే? ఓవర్ ఈటింగ్ వల్ల ఏమైతది? ఒబెసిటీ వస్తది. అదేవిధంగా ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ పెరిగిపోతది. అది అనవసరం. అది గమనించండి. ఏ విషయమైనా కావచ్చు అది. ఓకే? మూడోది ఏంటంటే, రిగ్రెట్స్ అనేది పెట్టుకోకండి లైఫ్‌లో. అంటే ఇంత ముందుకు నాకేదో తప్పు జరిగింది. రైట్? ఆర్ నేనేదో తప్పు చేశాను అనే రిగ్రెట్స్ ఉండదు. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ లెర్నింగ్ ఫర్ యూ. రిమెంబర్ దిస్ పాయింట్. నిత్య విద్యార్థిలాగా ఆలోచించాలి. ప్రతిదీ అనుభవమే. ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవడమే గానీ, నాకే ఎందుకు ఇలా జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించకండి. నాలుగోదేంటంటే సెల్ఫ్ డౌట్ అనేది తీసేయండి. రైట్? మనకు ఏదైతే లోపల కాన్షియస్ చెప్తుందో, యెస్ ఇది చేస్తే నువ్వు ముందుకు పోతావు. యెస్ ఇది చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. యెస్ ఇదే నీ టాలెంట్ అంటావో దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడమే. బట్ ఇన్ ద ప్రాసెస్‌లో మైండ్‌లో నుంచి డౌట్ వస్తుంది. దాన్ని పట్టించుకోకండి. కాన్షియస్ చెప్పిందే వినండి. దట్స్ ఇట్. రిమూవ్ సెల్ఫ్ డౌట్. ఓకే? అండ్ గెట్ మోర్ బిలీఫ్. రైట్? నమ్మకాన్ని పెంచుకోండి. రైట్? ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళంతా వాళ్ళపైన వాళ్ళు నమ్మకం పెంచుకున్న వాళ్ళే. వాళ్ళని వాళ్ళు నమ్మిన వాళ్ళే. ఈ 5 కరెక్ట్‌గా గమనించండి. 100% మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉంటారు. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.